హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం రీసెంట్గా హిందీలో వచ్చిన ఏ కోరి ప్రేమ కథ అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ మూవీ స్టోరీ అనేది చాలా బాగుంటుంది. ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ స్టోరీ మీకు నచ్చితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇస్తారని భావిస్తున్నాను. ఇక లేట్ చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్లో లండన్లో ఉండే సమీరా వాళ్ళ అమ్మతో కలిసి హాస్పిటల్కి వెళుతుంది. అప్పుడు సమీరాని పరీక్ష చేసిన డాక్టర్ సమీరా వర్జిన్ కాదు, ఆమె కన్యత్వ పొర చిరిగిపోయింది, కానీ చిన్న సర్జరీ చేస్తే ఆమె తిరిగి వర్జిన్గా అవుతుంది అని అంటుంది. అది విని షాక్ అయిన సమీరా వాళ్ళ అమ్మను చూసి, నేను ఏ తప్పు చెయ్యలేదు, ఇప్పటి వరకు ఏ అబ్బాయితో కలవలేదు అని బాధపడుతూ ఉంటుంది. అది విన్న సమీరా వాళ్ళ అమ్మ, ఈ విషయం నేను నమ్ముతాను, నీ మీద నాకు నమ్మకం ఉంది, కానీ నీకు కాబోయే భర్త ఆ విషయాన్ని నమ్మడు, మరో 5 రోజుల్లో నీ పెళ్ళి, కాలం మారుతున్న మగవాళ్ళ ఆలోచనలో మార్పు రాలేదు, మొదటి రాత్రి తరువాత రక్తం రాకపోతే అమ్మాయి పెళ్లికి ముందు తప్పు చేసింది అని అనుకుంటారు, అందువల్ల అనేక సమస్యలు వస్తాయి, కాబట్టి ఈ సర్జరీకి ఒప్పుకో అని అంటుంది. ఇక చేసేది లేక సమీరా ఎంతో బాధపడుతూ ఆ సర్జరీకి ఒప్పుకుంటుంది. తర్వాత సీన్లో మనకి ఇండియాలో ఉన్న ఒక మారుమూల గ్రామంలో ప్రధాన్జీ అనే నాయకుణ్ణి చూపిస్తారు. అతను తన గ్రామంలో కొత్తగా పెళ్ళైన కేశవ్, అతని భార్య సత్యాని పంచాయతీలో తీర్పు ఇస్తూ ఉంటాడు. కేశవ్ వాళ్ళ నాన్న తన కోడలు కన్య కాదని శోభనం జరిగిన రోజు బెడ్షీట్ తెచ్చి అందరి ముందు చూపిస్తాడు. దాని మీద రక్తం మరకలు లేకపోవడంతో కోపం తెచ్చుకున్న ప్రధాన్జీ, నువ్వు చాలా అపరాధం చేశావు అని అంటాడు. దానికి ఆ అమ్మాయి ఎంతో బాధపడుతూ, అయ్యా, నేను ఏ తప్పు చెయ్యలేదు, అలా ఎందుకు జరిగిందో నాకు తెలియదు అని బాధపడుతూ వేడుకుంటూ ఉంటుంది. దానికి ప్రధాన్జీ కోపం తెచ్చుకొని, అయితే నీకు ఒక శిక్ష విధిస్తున్నాను, అందులో నీ పవిత్రతను నిరూపించుకోవాలి, అందరి ముందు నిప్పుల మీద నువ్వు నడిచి రావాలి, నీ కాళ్ళు కాలకుండా వస్తే నువ్వు పవిత్రంగా ఉన్నట్టు, లేకపోతే నువ్వు అపవిత్రురాలివి అవుతావు అని అంటాడు. ఇక చేసేది లేక ఆ అమ్మాయి అందరూ చూస్తూ ఉండగానే నిప్పుల మీద నడుస్తూ ఉంటుంది. కానీ సడన్గా కాళ్ళు కాలడంతో కింద పడిపోతుంది. దాంతో ప్రధాన్జీ ఆ అమ్మాయి తప్పు చేసింది అని తీర్పు ఇస్తూ, మన ఊరి ఆచారం ప్రకారం తప్పు చేసిన మహిళ తల్లిదండ్రులు తన మామగారు తన పెళ్లికి చేసిన ఖర్చు అంతా తిరిగి ఇవ్వాలి. అలాగే ఊరిని పవిత్రం చెయ్యడానికి, అమ్మవారి ఆగ్రహం నుండి ఊరిని కాపాడటానికి పూజలు చెయ్యాలి. ఆ పూజకి అయ్యే ఖర్చంతా ఈ అమ్మాయి వాళ్ళ కుటుంబం భరించాలి అని చెప్పి ఆ అమ్మాయి ఎంత వేడుకుంటున్నా వినకుండా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. తర్వాత ఆ అమ్మాయి తన భర్త కేశవతో మాట్లాడుతూ, నేను ఏ తప్పు చెయ్యలేదు, ఆ విషయం మీకు కూడా తెలుసు కదా, అయినా అటువంటి తీర్పు ఇస్తున్నప్పుడు మీరు ఎందుకు అడ్డుకోలేదు అని ఏడుస్తూ ఉంటుంది. దానికి కేశవ్ మాట్లాడుతూ, ఇది మా ఊరి ఆచారం, దీనికి ఎవరూ ఎదురు చెప్పలేరు, ప్రధాన్జీ చెప్పిన విధంగా చెయ్యాల్సిందే అని అంటాడు. అప్పుడు ఆ మహిళ బాధపడుతూ, అంత డబ్బు మా కుటుంబం ఇవ్వలేదు, నా తర్వాత 2 చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు చెయ్యాలి, నాకు ఇలా జరిగింది అని తెలిస్తే వాళ్ళ పరువు పోతుంది అని చెప్పి పక్కనే ఉన్న నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంటుంది. అది చూసి ఆమె భర్త కేశవ్ ఎంతో బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. తర్వాత సీన్లో మనకి ప్రధాన్జీ కొడుకు లడ్డూని చూపిస్తారు. లడ్డూని వాళ్ళ నాన్న ఎప్పుడూ తిడుతూ, నువ్వు ఏ పని చెయ్యవు, కనీసం పెళ్లి చేసుకోమన్నా చేసుకోవడం లేదు, నీకన్నా చిన్నవాడు మీ తమ్ముడు అన్ని పనుల్లో సాయం చేస్తాడు, పెళ్లి కూడా చేసుకున్నాడు, నువ్వెప్పుడు పెళ్లి చేసుకుంటావు అని తిడుతూ ఉంటాడు. దానికి లడ్డు ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు. తర్వాత రోజు లడ్డు తన స్నేహితుడితో నగరానికి వెళతాడు. అప్పుడు తన స్నేహితుడు, ఇంకా ఎంతకాలం ఇలా బండి నడపడం నేర్చుకోకుండా ఉంటావు, త్వరగా బైక్ నడపడం నేర్చుకో అని అంటాడు. దానికి లడ్డు మాట్లాడుతూ, నేను బైక్ నడపటం ఎందుకు నేర్చుకోవాలి, నాకు కాబోయే భార్యకు బైక్ నడపడం వచ్చి ఉండాలి, అలాంటి అమ్మాయినే నేను పెళ్లి చేసుకుంటాను అని అంటాడు.
సరిగ్గా అప్పుడే ఒక అమ్మాయి వేగంగా బైక్ నడుపుకుంటూ వచ్చి ఇద్దరి కుర్రాళ్లను కొడుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు తన చెల్లెల్ని ఏడిపించి ఉంటారు. అప్పుడు హీరో ఆ అమ్మాయిని చూసి, అలాగే ఆమె బైక్ నడిపే విధానం చూసి ఆమెను ఇష్టపడడం మొదలు పెడతాడు. తర్వాత హీరో ఆ అమ్మాయి డీటెయిల్స్ కనుక్కొని ఆ అమ్మాయి పేరు సభ్యత అని తెలుసుకుంటాడు. మరోపక్క హీరోయిన్ సభ్యతకి బస్ డ్రైవర్గా ఉద్యోగం వస్తుంది. అది చూసి హీరోయిన్ వాళ్ళ నాన్న చెల్లి ఎంతో ఆనందపడుతూ ఉంటారు. కానీ సభ్యత వాళ్ళ అమ్మ మాత్రం ఇది ఆడవాళ్ళు చేసే పని కాదు, ఆడవాళ్లకు తగ్గట్టు ఉండే ఏదైనా పని చూసుకోవచ్చు కదా అని తిడుతూ ఉంటుంది. దానికి సభ్యత, చూడమ్మా, ఆడవాళ్ళు అన్ని పనులు చెయ్యగలరు, కేవలం బస్సు మాత్రమే కాదు, విమానం కూడా నడపగలరు, ఆడవాళ్లను తక్కువ అంచనా వేయటం మంచిది కాదు అని అంటుంది. తర్వాత రోజు సభ్యత తన డ్యూటీలో జాయిన్ అవుతుంది. అప్పుడు బస్సులో ఉన్న జనాలు సభ్యతను చూసి, ఆడవాళ్ళు బస్సు నడపటం ఏమిటి, వీళ్ళకి వంట సరిగ్గా చేయడం రాదు, అలాంటిది బస్సు నడపటం వచ్చా, ఈ అమ్మాయి మనల్ని ఖచ్చితంగా చంపేస్తుంది అని బస్సులో నుంచి దిగేస్తారు. అది చూసిన హీరోయిన్ ఎంతో బాధపడుతూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే అక్కడికి హీరో లడ్డూ వచ్చి బస్సులో ఎక్కి కూర్చొని, ఆడవాళ్లను తక్కువగా చూడటం మంచిది కాదు, వాళ్ళ మీద నమ్మకం ఉంచి ఒక అవకాశం ఇచ్చి చూడండి అని అంటాడు. తర్వాత అక్కడే ఉన్న మహిళలతో మాట్లాడుతూ, మగవాళ్ళ బుద్ధి పాడైపోయింది, మీ బుద్ధి ఏమయ్యింది, మీరే మీ ఆడవాళ్లను అవమానిస్తారా అని అంటాడు. దాంతో జనాలు అందరూ తమ తప్పు తెలుసుకొని వచ్చి బస్సులో కూర్చుంటారు. దాంతో హీరోయిన్కి హీరో మీద ఇష్టం ఏర్పడుతుంది. అప్పటి నుండి హీరో హీరోయిన్ రోజూ కలుసుకుంటూ ఒకరిని ఒకరు ఇష్టపడుతూ ప్రేమించుకుంటూ ఉంటారు. సడన్గా ఒకరోజు సభ్యత నడుపుతున్న బస్సులో ఉన్న గర్భిణీ మహిళకు పురిటి నొప్పులు వస్తాయి. దాంతో సభ్యత ఆమెను హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అని వేగంగా బస్సు నడుపుతూ ఒక చిన్న బ్రిడ్జి మీదకి వెళుతుంది. సరిగ్గా అదే టైంలో అదే బ్రిడ్జి మీదకి ప్రధాన్జీ కారు వస్తుంది. అప్పుడు సభ్యత ఆ కార్ డ్రైవర్ని చూసి కారు వెనక్కి తీయమని అడుగుతుంది. దానికి డ్రైవర్ మాట్లాడుతూ, ఇది ప్రధాన్జీ కారు, దీన్ని వెనక్కి తీయడం కుదరదు, కావాలంటే మీరే వెనక్కి వెళ్ళండి అని అంటాడు. దాంతో కోపం తెచ్చుకున్న సభ్యత ప్రధాన్జీ దగ్గరికి వెళ్ళి, చూడండి సార్, ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు సహాయం చెయ్యడం నాయకుడి లక్షణం కదా, మీరు మొండిగా మమ్మల్ని వెనక్కి వెళ్ళమంటున్నారు, ఇది మంచిది కాదు, మీరు ఇలాగే మొండిగా ప్రవర్తిస్తే ప్రజలు మిమ్మల్ని అసహ్యించుకుంటారు అని అంటుంది. దానికి ప్రధాన్జీ ఒప్పుకొని కారు వెనక్కి మళ్ళిస్తాడు. దానితో సభ్యత ఆ గర్భిణీ స్త్రీని హాస్పిటల్కి తీసుకువెళుతుంది. తర్వాత ఒకరోజు లడ్డు అదే ఊరి చివర ఉన్న పరీక్ష అనే అమ్మాయి దగ్గరికి వెళ్ళి కొంత డబ్బు సహాయం చేసి వస్తాడు. నిజానికి ఆ అమ్మాయిని కూడా కన్యత్వ పరీక్ష చేసి ఉంటారు. ఆ పరీక్షలో ఆ అమ్మాయి ఫెయిల్ అవ్వడంతో ఆమె భర్త అయినటువంటి ప్రధాన్జీ కారు డ్రైవర్ సర్జు ఆమెను వదిలేసి ఉంటాడు. దాంతో ఆమె ఆ ఊరికి దూరంగా నివసిస్తూ ఉంటుంది. లడ్డు మరియు ఆ అమ్మాయి చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు అవ్వడం వలన లడ్డు ఆమెకి డబ్బు సహాయం చేస్తూ ఆమెను అక్కలా చూసుకుంటూ ఉంటాడు. కానీ ఒకరోజు ఈ విషయం ప్రధాన్జీకి తెలిసి, అపవిత్రమైన అమ్మాయితో నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు, అలాంటి వాళ్ళకి దూరంగా ఉండు అని తిడుతూ ఉంటాడు. తర్వాత లడ్డు వాళ్ళ ఇంట్లో లడ్డూకి పెళ్లి చెయ్యాలి అని సంబంధాలు చూస్తూ ఉంటారు. దాంతో లడ్డు భయపడి ఈ విషయం సభ్యతతో చెబుతాడు. దానికి సభ్యత కోప్పడి, అయితే మన ప్రేమ గురించి మీ ఇంట్లో చెప్పు అని అంటుంది. దానికి లడ్డు భయపడుతూ, మా నాన్నతో నేను మాట్లాడలేను, ఆయనంటే నాకు భయం, మంచి టైం చూసి చెబుతాను అని అంటాడు. ఇక చేసేది లేక సభ్యత తన బైక్ తీసుకొని లడ్డూను బైక్ మీద ఎక్కించుకొని ప్రధాన్జీ దగ్గరకు వెళుతుంది. దారిలో లడ్డు ఎంత వద్దని చెప్పినా వినకుండా బలవంతంగా లడ్డు వాళ్ళ ఇంటికి వెళుతుంది. తర్వాత ప్రధాన్జీ మరియు లడ్డు వాళ్ళ అమ్మకు నమస్కారం చేసి, సార్, నేను మీ అబ్బాయి ప్రేమించుకున్నాము, కానీ ఈ విషయం మీతో చెప్పడానికి మీ అబ్బాయి భయపడుతున్నాడు, అందుకే నేనే చెప్పడానికి వచ్చాను,
నన్ను మీ కోడలిగా చేసుకోండి అని అడుగుతుంది. దానికి ప్రధాన్‌జీ ఒప్పుకోకుండా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. తర్వాత అదే రోజు రాత్రి లడ్డూ వాళ్ళ అమ్మ ప్రధాన్‌జీని ఎంతో బ్రతిమిలాడి లడ్డూ సభ్యత పెళ్లికి ఒప్పిస్తుంది. దాంతో లడ్డూ సభ్యత ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అదే టైంలో లడ్డూ ఫ్రెండ్ అయిన పరీక్ష అనే అమ్మాయి వచ్చి సభ్యతకు మన ఊరి ఆచారం గురించి చెప్పావా అని అంటుంది. దానికి లడ్డూ కంగారు పడుతూ ఇంకా చెప్పలేదు, అయినా సభ్యత మీద నాకు నమ్మకం ఉంది, మన ఊరి ఆచారాన్ని తప్పకుండా అంగీకరిస్తుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తర్వాత కొద్ది రోజులకి లడ్డూ మరియు సభ్యత పెళ్లి ఎంతో వైభవంగా జరుగుతుంది. దాంతో లడ్డూ సభ్యత ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ వాళ్ళ శోభనం జరుపుకుంటూ ఉంటారు. సరిగ్గా అదే టైంలో లడ్డూ వాళ్ళ అమ్మ ఒక తెల్లని బెడ్షీట్ తెచ్చి లడ్డూకి ఇచ్చి, ఇది మన ఆచారం, ఎటువంటి పొరపాటు జరగకుండా చూసుకో అని చెప్పి వెళ్ళిపోతుంది. దాంతో లడ్డు ఆ బెడ్షీట్ తీసుకువెళ్ళి మంచం మీద పరుస్తూ ఉంటాడు. అది చూసిన సభ్యత, ఆ బెడ్షీట్ ఎందుకు మారుస్తున్నావు, ఏమైనా ప్రాబ్లమా అని అంటుంది. దానికి లడ్డు కంగారు పడుతూ, ఏమీ లేదు, ఆ బెడ్షీట్ పాతది, అందుకే మారుస్తున్నాను అని అబద్ధం చెబుతూ ఉంటాడు. అప్పుడు సభ్యత కోపంగా, నువ్వు బెడ్షీట్ ఎందుకు మారుస్తున్నావో నాకు తెలుసు, మన పెళ్లి జరిగిన తర్వాత మీ ఫ్రెండ్ పరీక్ష మీ ఊరి ఆచారం గురించి చెప్పింది, ఇటువంటి కన్యత్వ పరీక్షలు ఆచారాలు పెట్టి ఆడవాళ్లను అవమానిస్తున్నారు, దీనికి నేను ఒప్పుకోను అని తిడుతూ ఉంటుంది. అప్పుడు లడ్డు సభ్యతను ఒప్పించటానికి ఎంత ట్రై చేసినా సభ్యత ఒప్పుకోకుండా, ఈ కాలంలో కూడా ఇటువంటి మూఢనమ్మకాలు నమ్మడం ఏమిటి, నువ్వు ఆ ఆచారాన్ని పాటిస్తాను అంటే ఆ బెడ్షీట్ తీసుకొని బయటికి వెళ్ళిపో అని లడ్డూని బయటికి గెంటేస్తుంది. దాంతో లడ్డూ చేసేది లేక గది బయట సోఫాలో పడుకుంటాడు. తర్వాత రోజు ఉదయం లడ్డు వాళ్ళ అమ్మ బెడ్షీట్ కోసం ఆ గది దగ్గరికి వస్తుంది. అక్కడ లడ్డు బయట పడుకొని ఉండటం చూసి ఎంతో ఆశ్చర్యపోతూ, ఏరా లడ్డు, బయట ఎందుకు పడుకున్నావు అని అడుగుతుంది. దానికి లడ్డు ఎంతో కంగారు పడుతూ రాత్రి జరిగిందంతా చెబుతాడు. అది విన్న లడ్డు వాళ్ళ అమ్మ ఎంతో ఆశ్చర్యపోయి ఆ బెడ్షీట్ తీసుకువచ్చి ప్రధాన్జీకి చూపించి రాత్రి జరిగింది చెబుతుంది. అది విన్న ప్రధాన్జీ ఎంతో కోపంతో రగిలిపోతూ ఉంటాడు. తర్వాత రోజు సభ్యత తన డ్యూటీకి బయలుదేరి వెళుతూ ఉంటుంది. అప్పుడు ప్రధాన్జీ కుటుంబ సభ్యులు సభ్యతను ఆపి, ఎక్కడికి వెళుతున్నావు, పెళ్ళైన తరువాత ఉద్యోగం మానేయాలి, అత్తమామలను భర్తను చూసుకోవడమే ఆడవాళ్ళ ఉద్యోగం అని అంటారు. దానికి కోపం తెచ్చుకున్న సభ్యత, నేను పెళ్లి తర్వాత ఉద్యోగం చేస్తాను అని లడ్డూతో పెళ్లికి ముందే చెప్పాను, దానికి లడ్డూ కూడా ఒప్పుకున్నాడు, నేను ఉద్యోగం మానేయను అని అంటుంది. ఆ మాటలకు కోపం తెచ్చుకున్న ప్రధాని, నువ్వు ఇలా మా ఊరి ఆచారాలను అవమానపరుస్తూ కించపరుస్తూ ఉంటున్నావు, ఇలా చేస్తే మా గౌరవం పోతుంది, మర్యాదగా ఉద్యోగం మానేసి ఇంట్లో ఉండు, లేకపోతే మీ పుట్టింటికి వెళ్ళిపో అని అంటాడు. దానికి సభ్యత, ఈ ఉద్యోగం నేను ఎంతో కష్టపడి సంపాదించాను, దీన్ని వదులుకోవటం నాకు ఇష్టం లేదు అని చెప్పి తన పుట్టింటికి వెళ్ళిపోతుంది. అదే రోజు సాయంత్రం లడ్డు ఇంటికి వచ్చేసరికి సభ్యత ఇంటిలో ఉండదు. అప్పుడు లడ్డు తన అమ్మను సభ్యత ఏది అని అడుగుతాడు. దానికి లడ్డు వాళ్ళ అమ్మ జరిగిందంతా చెబుతుంది. తర్వాత రోజు లడ్డు సభ్యతను కలిసి, ఎందుకు ఇంట్లో నుంచి వచ్చేశావు, అలా రావడం వలన మా పరువు ఏమవుతుంది, ప్రతి చిన్న విషయానికి గొడవ చేస్తున్నావు, మన మొదటి రాత్రి రోజు కూడా ఇలాగే చేశావు అని తిడుతూ ఉంటాడు. అప్పుడు సభ్యత మాట్లాడుతూ, చూడు లడ్డు, మన మొదటి రాత్రి రోజు మీ ఆచారం ప్రకారం బెడ్షీట్ మీద రక్తం రాకపోతే ఏం చేస్తారు, నన్ను వదిలేస్తావా అని అంటుంది. దానికి లడ్డు చిరాకు పడుతూ, అలా ఎందుకు జరుగుతుంది, ఒకవేళ నువ్వు పెళ్లికి ముందు ఎవరితోనైనా తప్పు చేసి ఉంటావు, అందుకే ఇలా భయపడుతున్నావు, నీలో తప్పు లేకపోతే ఇలా భయపడవు అని సభ్యతను అందరి ముందు తిడుతూ ఉంటాడు. దానికి సభ్యత బాధపడుతూ, అవును, నేను రోజూ ఇక్కడ ఉన్న వాళ్ళందరితో పడుకుంటున్నాను, అందుకే నేను భయపడుతున్నాను అని చెప్పి బాధతో ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది.
తర్వాత అదే రోజు రాత్రి లడ్డు సభ్యతతో అలా మాట్లాడి ఉండాల్సింది కాదు అని బాధపడుతూ ఉంటాడు. మరో పక్క ప్రధాన్జీ ఒక పాడుబడిన ఇంటి దగ్గరికి వెళ్ళి గతాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇక్కడే మనకి గతాన్ని చూపిస్తారు. కొన్ని సంవత్సరాల క్రితం ప్రధాన్జీ చెల్లెలు తన కొడుక్కి కోడలికి పెళ్లి జరిగిన తర్వాత ఆ ఊరి ఆచారం ప్రకారం కన్యత్వ పరీక్ష చెయ్యటానికి సిద్ధపడుతూ ఉంటారు. కానీ ప్రధాన్జీ చెల్లెలు దానికి ఒప్పుకోకుండా ఇవన్నీ మూఢనమ్మకాలు, ఈ విధంగా చేసి ఆడవాళ్లను అవమానిస్తున్నారు అని చెప్పి తన అన్న ప్రధాన్జీ ఎంత చెప్పినా వినకుండా ఆ ఆచారాన్ని ఆపేస్తారు. దాంతో అదే రోజు రాత్రి వాళ్ళ ఇంటికి నిప్పు అంటుకొని ప్రధాన్జీ చెల్లెలు ఆమె కుటుంబం అంతా సజీవంగా చనిపోతారు. దాంతో అప్పటి నుండి ప్రధాన్జీ ఆ ఊరి ఆచారం పాటించకపోతే ఆ ఊరి గ్రామదేవతకు ఆగ్రహం వచ్చి ఊరికి నష్టం కలుగుతుంది అని భావిస్తూ ఉంటాడు. తర్వాత రోజు హీరో ఫ్రెండ్ అయినటువంటి పరీక్ష సభ్యతను కలిసి, చూడు సభ్యత, మనం ఈ సమస్యను వేరే విధంగా ఎదుర్కోవాలి. ఇటువంటి మూఢనమ్మకాలను తొలగించాలి అంటే ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి అని చెప్పి, నీ భర్త లడ్డూ కూడా నీతో అలా మాట్లాడినందుకు ఎంతో బాధపడుతున్నాడు అని అంటుంది. సరిగ్గా అప్పుడే లడ్డూ అక్కడికి వచ్చి సభ్యతకు క్షమాపణలు చెబుతాడు. తర్వాత వాళ్ళు ఆ ఏరియా హాస్పిటల్కి వెళ్ళి మహిళల కన్యత్వ పొర ఏ ఏ సందర్భాలలో పోతాయి అని డాక్టర్ని అడుగుతారు. దానికి డాక్టర్ సమాధానం ఇస్తూ, మహిళలు ఉదయం లేచిన దగ్గర నుండి సాయంత్రం వరకు అనేక పనులు చేస్తారు. సైకిల్ తొక్కుతారు, డ్యాన్స్ చేస్తారు, స్కిప్పింగ్ చేస్తారు, అలాగే బరువులు ఎత్తుతూ ఉంటారు. ఇలాంటి సందర్భాలలో వాళ్ళ కన్యత్వ పొర చిరిగిపోతూ ఉంటుంది. అంతేకాని వాళ్ళు వేరే వాళ్ళతో తప్పు చేశారు అని అర్థం కాదు అని డాక్టర్ వాళ్ళతో చెబుతుంది. దాంతో వాళ్ళు ముగ్గురు ఈ విషయాన్ని ఊర్లో వాళ్ళందరికీ చెప్పి వాళ్ళలో మార్పు తీసుకురావాలి అని ఊర్లో కొందరు మహిళలను వాళ్లకు సపోర్ట్ చేసే వాళ్ళతో కలిసి పాటలు పాడుతూ నాటకాలు వేస్తూ కన్యత్వ పరీక్ష గురించి ప్రజల్లో చైతన్యం తీసుకువస్తూ ఉంటారు. ఇదంతా చూస్తున్న లడ్డూ వాళ్ళ అమ్మ కూడా తన చెల్లి విషయంలో జరిగింది గుర్తు తెచ్చుకొని బాధపడుతూ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటుంది. మరో పక్క అదే ఊర్లో కొత్తగా పెళ్లి చేసుకున్న అమ్మాయిని పంచాయతీలో పెట్టి మొదటి రాత్రి జరిగిన బెడ్షీట్ని చూపించి ఈమె కన్య కాదు అని ఆమెను నిప్పుల మీద నడవమని పరీక్ష పెడతారు. సరిగ్గా అప్పుడే అక్కడికి సభ్యత లడ్డు అందరూ వచ్చి ఆ శిక్షను ఆపేసి ఇటువంటి మూఢనమ్మకాలను ఇప్పటి నుండి ఈ గ్రామంలో జరగటానికి వీల్లేదు. ఇటువంటి ఆచారాల వలన ఎంతోమంది స్త్రీలు తమ తప్పులు లేకపోయినా శిక్ష అనుభవిస్తున్నారు. మరికొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. స్త్రీ కన్యత్వం అనేది కేవలం శరీరం మీద ఆధారపడి ఉండదు, మనసుకు కూడా సంబంధం ఉంటుంది అని మాట్లాడుతూ ఉంటారు. కానీ ప్రధాన్జీ అదేమీ పట్టించుకోకుండా, ఇది తరతరాలుగా వస్తున్న ఆచారం, మీరు మన పూర్వీకులు పెట్టిన ఆచారాలు తప్పుపడుతున్నారు, ఇలా చేయడం మంచిది కాదు, ఒకప్పుడు నా చెల్లెలు కూడా ఇలాగే చేసింది, అందువలన అమ్మవారు ఆమెపై ఆగ్రహించి వాళ్ళను సజీవ దహనం చేసింది అని అంటాడు. అప్పుడు లడ్డు ఒక ఫైల్ తీసుకువచ్చి ప్రధాన్జీకి ఇచ్చి, ఆ ప్రమాదం జరగటానికి కారణం అమ్మవారి ఆగ్రహం కాదు, పెళ్లి రోజు ఏర్పాటు చేసిన లైటింగ్ వలన షార్ట్ సర్క్యూట్ అయ్యి అందరూ చనిపోయారు అని అంటాడు. కానీ ప్రధాన్జీ నమ్మకుండా ఈ ఆచారాలు పాటించాల్సిందే అని అంటాడు. సరిగ్గా అప్పుడే లడ్డు అందరి ముందు మాట్లాడుతూ, సరే నాన్న, మీరు చెప్పిన ఆచారం అందరూ పాటించాలి. అయితే ఇది కేవలం ఆడవాళ్ళకి మాత్రమే పరిమితం కాదు, మగవాళ్ళు కూడా వాళ్ళ పవిత్రతను చూపాలి. ఎందుకంటే కేవలం కన్యత్వం అనేది ఆడవాళ్ళకే కాదు, మగవాళ్ళకి కూడా ఉంటుంది కదా. అందుకే మేము కూడా నిప్పుల మీద నడుస్తాము. అప్పుడు మా కాళ్ళు కాలితే మేము అపవిత్రులం అవుతాము కదా అని చెప్పి లడ్డూ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి నిప్పుల మీద నడవటానికి వెళతారు. సరిగ్గా అప్పుడే ప్రధాని మనసు మారి ఆ నిప్పులు ఆర్పేసి, ఇక నుండి ఈ గ్రామంలో ఈ కన్యత్వ పరీక్ష అనే మూఢనమ్మకాన్ని నిర్మూలిస్తున్నాము అని అంటాడు. దాంతో గ్రామంలోని మహిళలు, హీరో మరియు హీరోయిన్, ప్రధాన్జీ వాళ్ళ భార్య కూడా
ఎంతో ఆనందపడుతూ ఉంటారు. అప్పటి నుండి ఆ గ్రామ మహిళలకు పూర్తి స్వేచ్ఛ, సపోర్ట్ దొరకడం వలన వాళ్ళు అనేక రంగాలలో ముందుకు వెళుతూ ఉంటారు. ఇక్కడితో ఈ మూవీ అయిపోతుంది.